గైస్ ఈరోజు చాలా హెల్దీ రెసిపీ చూపించబోతున్నానండి. అది కూడా చిన్న పిల్లల కోసం. ఫస్ట్ ఒక బౌల్లో అంజూర్, బాదం, కాజు, కిస్మిస్, పిస్తా, వాల్నట్స్, డేట్స్ అండ్ 1 స్పూన్ వాటర్ మిలన్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటే బ్లాక్ కిస్మిస్ కూడా వేసుకోవాలి. తర్వాత ఇవన్నీ బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక 3 to 4 అవర్స్ నానపెట్టుకోవాలి. ఈ హెల్దీ రెసిపీ 1 ఇయర్ దాటాక పిల్లలకి పెడితే చాలా అంటే చాలా మంచిదండి. ఈ వయసులో చిన్నపిల్లలు డ్రై ఫ్రూట్స్ అనేవి ఎవరు తినరు. బట్ మనం ఇలా చేసి పెడితే పిల్లలు డ్రై ఫ్రూట్స్ చాలా ఇష్టంగా తింటారు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తర్వాత నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని ఒక మిక్సీ బౌల్లో వేసుకోవాలండి. డేట్స్ని గింజలు తీసేసి అండ్ తర్వాత బాదం కూడా పీల్ తీసుకుని వేసుకోవాలి. ఎప్పుడైనా తొందరగా నానాలి అనుకుంటే ఒక హాట్ వాటర్లో నానబెడితే తొందరగా ఫాస్ట్గా నానిపోతాయి. తర్వాత నెక్స్ట్ ఒక బౌల్లో 2 or 3 టేబుల్ స్పూన్స్ అటుకులు కూడా వేసుకుని బాగా వాష్ చేసుకుని ఒక 10 seconds అలా నానబెట్టుకోవాలి. వెంటనే అటుకులు నానిపోతాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు. అటుకులు కూడా నానాక ఆ అటుకులు మిక్సీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టి ప్యూర్ పేస్ట్ లాగా చేసుకోవాలండి. మనం ఒక 1 year బేబీస్కి పెడుతున్నాం కాబట్టి ఆ పేస్ట్ చాలా ప్యూర్గా అండ్ ఒక క్రీమ్ టెక్స్చర్లో మాత్రం ఉంటే చాలా బాగుంటుందండి. తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుని 1 glass ఆఫ్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్నాక చిన్నగా బాయిల్ అవుతుండగా మనం మిక్సీ పట్టుకున్న ఆ పేస్ట్ని ఆ బాయిలింగ్ వాటర్లో వేసేసుకుని తిప్పుతూ ఉండాలి. ఈ రెసిపీలో షుగర్ కానీ బెల్లం కానీ అస్సలు వేయలేదండి. ఆల్రెడీ మనం 3 days వేసాం కాబట్టి స్వీట్నెస్ ఆల్రెడీ ఉంటుంది. ఈ వయసులో పిల్లలకి ఆ స్వీట్నెస్ సరిపోతుంది. అలాగే బాగా మనం కుక్ చేయాలి. బాగా కుక్ చేస్తే పిల్లలకి కడుపు నొప్పి కానీ అలాంటిది కానీ రాదు. ఈ రెసిపీ పెట్టడం వల్ల పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్ అండ్ బోన్ స్ట్రెంగ్త్ అనేది బాగా స్ట్రాంగ్ అవుతుంది. వీక్లీ 2 times or 3 times పెడితే పిల్లలు చాలా హెల్దీగా ఉంటారు. ఇలా దగ్గరికి వస్తున్న వరకు బాగా కుక్ చేస్తూ ఉండాలి. చాలా క్రీమీ టెక్స్చర్ వరకు ఉండాలి. థ్యాంక్ యూ.